తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి కారణం గ్రామీణ తెలంగాణ. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే రైతాంగ తెలంగాణ. మీరు కావాలంటే చూడండి. అర్బన్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఓట్లు, సీట్లు రాలేదు. ఇప్పుడు హైదరాబాద్ పరిధి జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు. ఒక్క సీటు కూడా రాలేదు. తర్వాత బై ఎలక్షన్స్‌లో 2 సీట్లు వచ్చాయి. సికింద్రాబాద్ కంటోన్మెంటు, జూబ్లీహిల్స్ గాని 2023 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు, సీట్లు వచ్చిందల్లా గ్రామీణ తెలంగాణలోనే. కాంగ్రెస్ పార్టీని గెలిపించిందంతా రైతాంగ తెలంగాణనే. కానీ అదే రైతులతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గేమ్ ఆడుతుంది. మీరు కావాలంటే చూడండి. ఇప్పుడు రైతు భరోసా నిధులు ఈ నెల 30వ తారీఖున విడుదల చేస్తాము. ఖమ్మం జిల్లా మదల్లో సభ పెట్టి, ఇది డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో సభ పెట్టి రైతు భరోసా నిధులు విడుదల చేస్తారట ఈ పంటకి. మరి పోయిన పంట పరిస్థితి ఏంది? పోయిన పంటకి 2 ఎకరాల వరకే రైతు భరోసా నిధులు వచ్చాయి. కనీసం 5 ఎకరాలకు కూడా ఇవ్వలేదు. అంటే పోయిన డబ్బులు పోయినట్టేనాయిగా. కొత్త పంటకి ఇస్తున్నారు ఓకే. కానీ పాత పంటవి ఇక మర్చిపోవటమేనా? ఆల్రెడీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరన్నర వరకు ఈ రైతు భరోసా గురించి లేదేమి. రెండోది, రేవంత్ రెడ్డి పెంచి ఇస్తానన్న 15,000 ఇవ్వట్లేదు. బడ్జెట్ లేదని చెప్తున్నాడు. సరే, లేకపోతే ఇచ్చేదన్నా కరెక్ట్గా ఇవ్వాలిగా. నేనేమంటానంటే 100 ఎకరాలు ఉన్నోళ్ళకి ఇవ్వకపోతే పర్లేదు, 50 ఎకరాలు ఉన్నోడికి ఇవ్వకపోతే పర్లేదు, 20-30 ఎకరాలు ఉన్నోడికి ఇవ్వకపోతే పర్లేదు. కానీ 10 ఎకరాల లోపు ఉన్నోడికైనా కరెక్ట్గా ఇవ్వాలిగా. కనీసం 5 ఎకరాలు ఉన్నోడికైనా కరెక్ట్గా ఇవ్వాలిగా. ఇది రైతు భరోసా విషయం. అసలు రైతు రుణమాఫీ కూడా సరిగ్గా జరగలేదు. రైతు రుణమాఫీ కాని వాళ్ళు తెలంగాణలో ఇంకా చాలామంది రైతులు ఉన్నారు. వాళ్ళు ఎవరు అనేటువంటి ప్రయత్నం కూడా తెలంగాణ గవర్నమెంట్ చేసి వాళ్ళ రుణాలు మాఫీ చేసిన ప్రయత్నం చేయలేదు. 2 లక్షలకు పైగా ఉన్న రుణాల్లో 2 లక్షల రుణాల వరకు మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. పైన డబ్బులు కట్టండి, నేను 2 లక్షలు చేస్తానని చెప్పేసి కట్టారు, కాలేదు. సరే, ఇవన్నీ పక్కకు పెడితే ఇప్పుడు కొత్తగా అసలు ధాన్యానికి బోనస్ ఇస్తానని ఎన్నికల హామీ. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ధాన్యానికి కాదు, సన్నాలకి ఇస్తానన్నాడు. సరే పోనీ ప్రతి సన్నపు రకానికి ఇస్తాడంటే కాదట. ఇప్పుడు ఒక 6-7 సన్నాలు ఎంచుకున్నాడు, వాటి వరకే ఇస్తాడట, మిగతా రకాలకి ఇవ్వడట. ఇప్పుడు కొత్త డెసిషన్ ఇది. అంటే కోతలు. ఎవరితో ఇదంతా గేమ్ ఆడుతుంది? రైతులతోటి. ఇప్పుడు తెలంగాణలో బాగున్నదే రైతాంగం. తెలంగాణ బాగుంటానికి కారణమే రైతాంగం. అసలు రైతు బంధు పథకం పుట్టిందే తెలంగాణలో. ఆ రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా అయింది. ఆ రైతు భరోసా అయిన తర్వాత సరిగా డబ్బులు రావట్లేదు, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ సన్నాలకి బోనసులు అనే దాన్ని కూడా అటకెక్కిస్తున్నాడు క్రమంగా. ఏంది రైతులతో ఈ గేము? ఈ రైతులు తిరగబడితే కాంగ్రెస్ మళ్ళా అధికారంలోకి రాగలదా? సరే, చేతులారా అధికారాన్ని పోగొట్టుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఈ రైతుల్లో వ్యతిరేకత వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కాంగ్రెస్ బేసే గ్రామీణ తెలంగాణలో, రైతాంగంలో ఉంది. అర్బన్ తెలంగాణలో ఎప్పుడు కాంగ్రెస్ని పెద్దగా నచ్చరు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ అంతే. బట్ తన ఓటు బ్యాంక్ని కాంగ్రెస్ కోల్పోతుందేమో రైతులతో గేమ్ ఆడటం ద్వారా. రేవంత్ రెడ్డి ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ మీరేమంటారు కూడా కామెంట్ చేయండి.